పదే పదే బీజేపీ వాళ్ళు అంటున్నారు మాది గుజరాత్ మోడల్ అని. గుజరాత్ మోడల్ అంటే ఏందే? ఊర్లో ఉన్న వాళ్ళందరూ తగలబెట్టుడా? ఇతర రాష్ట్రాలలో పెట్టుబడులు ఉంటే వాళ్ళని బెదిరించి మీ రాష్ట్రానికి గుంజుకపోవుడా? గుజరాత్ మోడల్ అంటే ఏందే? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిండ్రా? రైతు ఆదాయాన్ని 2 చేస్తామన్నారు. రైతు ఆదాయం 2 చేయలేదు, కానీ ఢిల్లీలో మాత్రం ధర్నా చేస్తున్న రైతులను కాల్చి చంపేసింది. ఇదా గుజరాత్ మోడల్? ఇదా మీరు చెప్తున్నది నరేంద్ర మోడీ గారి మోడల్? అడిగేటోడు లేడు కదా అని బెదిరించి రుబాబుతో దబాయించి బతకాలనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు. నిన్న మన బీజేపీ వాళ్ళు బయలుదేరి మోడీని ప్రధానమంత్రిని చేయాలి. ఇప్పటి వరకు ఏమున్నాడా మోడీ? ప్రధానమంత్రి లేడా? ఆయన మన ముఖ్యమంత్రి ఉన్నాడా? 10 ఏళ్ల నుంచి దేశానికి ప్రధానమంత్రి ఆయనే కదా. మరి ఆయన ఎందుకు చేయలే? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలంటే ఇప్పటికీ దేశంలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉండే. రైతుల ఆదాయం 2 చేస్తా అన్నాడు, కానీ మా ఊర్లో ఒడ్లు అంటే ఇస్తే కొనేటోళ్ళు లేడు, మా తాండూరులో కందులు వస్తే పట్టేటోళ్ళు లేడు. ఎట్లా బతకాలి? అభివృద్ధి అన్నారు, ఏం అభివృద్ధి అని నేను అడుగుతున్నా. కరోనా వస్తే ఎంత భయపడ్డాం. ఒక్కొక్క ఊరికి ఎవరిని రానియలే, ఇంటికి కూడా ఎవరిని రానియలే. కరోనా వచ్చిందని తెలిసే చాలు, మీ తలుపులని మూసేసుకోండి, ఆయన తీసుకుపోండి దవాఖానకు, ఇక్కడ ఉంచకండి అని చెప్పి గోల చేసేవాళ్ళు. భర్తకు కరోనా వస్తే కుటుంబ సభ్యులు దవాఖానకు పోలే. భర్త కరోనాతో చనిపోతే భార్య పోలే సాంప్రదాయాలకు అనుగుణంగా. కానీ అలాంటి కరోనా పేషెంట్లకు దవాఖానలలో టాయిలెట్ కడిగిన వాళ్ళు, ఫ్లోరు కడిగిన వాళ్ళు, వాళ్ళకు బట్టలు సాఫ్ చేసిన వాళ్ళు, వాళ్ళకు సాయం చేసిన వాళ్ళంతా కూడా పేదవాళ్ళే. రక్తాన్ని పంచుకొని పుట్టిన వాళ్ళు సాయం చేయకపోతే దూరం ఉంటే ఇవాళ ఆ సేవలు అందించిన వాళ్ళు ఎవరు? దవాఖానల్లో పనిచేసే పేదవాళ్ళు. వాళ్ళ జీతాలు ఎంత ఉంటాయి? 8,000 రూపాయలు, 10,000 రూపాయలు, 12,000 రూపాయలు మాత్రమే ఉంటాయి. అలాంటి వాళ్ళను గుర్తించాలి, గౌరవించాలని చెప్పి ఆ కరోనాలో సేవలు అందించి వాళ్ళ ప్రాణాన్ని పనంగా పెట్టి ఇతరుల ప్రాణాలు కాపాడి కార్మికుల కాళ్ళు కడిగిన ఫోటోలు చూసిందా? మోడీ గారు కడిగింది. ఇవాళ ఎందుకు కడిగిండా బిడ్డ? ఈ దేశంలో అనేక మంది ప్రధానమంత్రులు అయినరు, అనేక మంది ముఖ్యమంత్రులు అయినరు, కానీ ఎవరు కూడా ఈ పేదవాళ్ళను గౌరవించిన వాళ్ళు లేరు. కానీ ఈ నరేంద్ర మోడీ గారు పేదింటి బిడ్డ కాబట్టి వాళ్ళ నాన్న ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంటుంది, ఇలాంటి రైల్వే స్టేషన్ కూడా గుజరాత్లో ఉంటుంది. రైల్వే స్టేషన్లో వాళ్ళ నాన్న ఛాయలు అమ్ముకుంటా ఉంటే కప్పులు అందించి కుటుంబాన్ని పోషించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు కాబట్టి. అంటే కన్నీళ్ళు అంటేందో, దుఃఖం అంటేందో, కష్టం అంటేందో, ఆకలి అంటేందో ఇతరులు బాధ పెడుతున్నప్పుడు భరించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు కాబట్టి ఆ పేదలకు గౌరవం గుర్తింపు ఉండాలని చెప్పి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు.